మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి, అలాగే మీరు ప్రీవియస్ వీడియోలో నన్ను అడిగిన కామెంట్స్కి రిప్లైగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్తో కూడా చేయొచ్చా అని అడిగారు. ప్రీవియస్ వీడియోకి 1.4 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. గులాబీ పూలతో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి వీడియో మొత్తం చూసేయండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి పచ్చికర్పూరం బిళ్ళ అయితే వేస్తున్నాను. ఈ పచ్చికర్పూరం కూడా చక్కగా ఇలా పొడి చేసి వేసుకుంటున్నాను. ఇందులోకి ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బిర్యానీ ఆకండి. ఈ బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. 2 బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గులాబీ రేకుల్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నా. ఇవి మరీ ముఖ్యంగా సెంటెడ్ రోజెస్ అండి. హైబ్రిడ్ రోజెస్ తీసుకోకండి, సెంటెడ్ రోజెసే తీసుకోండి. అప్పుడే స్మెల్ అనేది బాగుంటుంది. ఈ సెంటెడ్ రోజెస్ కూడా ఒక 15 సెంటెడ్ రోజెస్ యొక్క రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసి దీని మీద మూత పెట్టి ఒక 6 అవర్స్ అలా ఉంచేసేయండి. అప్పుడు చక్కగా వాటర్కి అన్ని స్మెల్స్ బాగా పడతాయి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులోకి ఒక క్లాత్ వేసుకొని ఇలా అయితే వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల నలకలు ఏమీ ఉండవు. స్ప్రే చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, లైట్ పింక్ కలర్లో అయితే వచ్చింది. ఇక్కడ రోజెస్ వాడాం కాబట్టి లైట్ పింక్ కలర్లో అయితే మనకి వచ్చింది. ఈ సెంట్ని చక్కగా స్ప్రే బాటిల్లో ఫిల్ చేసేసుకుంటే చాలా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంట్లో డివైన్ అండ్ స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. బే లీవ్స్ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తాయి కాబట్టి మీరు కూడా ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేసుకోండి. ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా, స్ప్రే బాటిల్ అయితే ఫిల్ చేశాను. ఇప్పుడు స్ప్రే చేసి కూడా చూపిస్తాను. చాలా డివైన్ అండ్ స్పిరిచువల్ స్మెల్ అయితే వస్తుంది. ఇంట్లో రూమ్ ఫ్రెషనర్లో వాడుకోవచ్చు. నేను ప్రీవియస్గా ప్రిపేర్ చేసిన మల్లెపూలది కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.